వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేకాట రాయుళ్లు 13 మంది అరెస్ట్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా ఏ ప్రభుత్వాలు పనిచేయలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేసి వారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని బీసీ ప్రజాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్ పేర్కొన్నారు. వరంగల్ నగరం ఓసిటీలోని తెలంగాణ బీసీ ప్రజాసంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్ నాయకులు ఓని భాస్కర్, వి సాంబయ్య, సుధాకర్, సంజీవ్ కృష్ణ, రచిత, శ్రీలత, అరుణ, అనిల్, సురేష్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు ఇచ్చామని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జై బీసీ జై కానిల్ కొన్ని ఏళ్ళుగా పడుతున్నటువంటి బీసీలు పడుతున్నటువంటి బాధలు మీకు తెలియంది కావు. అనేక సంవత్సరాలుగా పెద్ద నాయకులు, కృష్ణ లాంటి నాయకులు బీసీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాయి బీసీల పట్ల. కాబట్టి బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజాసంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో ఈ ఏడాదిలో మొన్న తాజాగా ఆగస్టు 7న మీ అందరికీ తెలుసు, వందలాది మందితోని ఢిల్లీ వేదికగా బీసీ సమస్యలపై మొన్ననే ఢిల్లీకి పోయి ఉద్యమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. తక్షణమే దేశంలో బీసీ లెక్కలు తేల్చి ఎవరికి అత్యంది ఎవరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇలా అదేవిధంగా ఎన్నికల ముందు తెలంగాణ బీసీ ప్రజాసంఘం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసినాం వరంగల్ వేదిక మీద. ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన చెప్పింది. కాబట్టినే ఆనాడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఆ గెలుపు దిశగా ప్రయత్నం చేసినాం. మాకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. కానీ వెంటనే 42 రిజర్వేషన్ అమలు చేసి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి, వెంటనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి మరి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం.
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేసిన నర్సులకు క్యాజువల్ సెలవులు ఇవ్వక మానసికంగా పని ఒత్తిడి వల్లే రామ్హా అనే నర్సు హార్ట్ అటాక్తో చనిపోయిందని ఆరోపిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయని, పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేకపోవడం వల్ల పని భారం పెరుగుతుందని, రోగులతో పాటు తమకు కూడా బాత్రూమ్స్, త్రాగునీరు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అన్నారు. ఇతర జిల్లాలో లేనిది ఈ ఆసిఫాబాద్ జిల్లాలో రూల్స్ పెడుతున్నారని, తమకు ఏదైనా సమస్య కోసం వెళ్తే జిల్లా అధికారులు తిప్పించుకుంటున్నారని స్థానిక నర్సులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నర్సులకు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. Governance here, so proper doctor ledu. We are ready to serve to the people here. So we request our honorable collector to take necessary action for the sake of healthy and good patient care delivery. ప్రాబ్లం అవుతుంది కదా, మేము రెగ్యులర్ గా డ్యూటీస్ కి వచ్చి ఆన్ డ్యూటీలో ఉన్నా కూడా మాకు సాలరీస్ కట్ చేస్తున్నారు సార్. సప్లిమెంటరీ బిల్లులో కూడా చాలా మందికి సాలరీస్ కట్ అయినాయి. కరెక్ట్ టైంలో మాకు మూవ్మెంట్ ఆర్డర్ తీసుకోలేదు, కరెక్ట్ టైంలో మాకు మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇక్కడ ఎంతసేపు నెగ్లిజెన్సీ బాగుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు అంతే ఇర్రెస్పెక్టబుల్ బాగా ఇక్కడ బిహేవియర్ అయితే చాలా చూస్తున్నాం మేము. సెక్యూరిటీ లేక మేము ఒక ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ అయి సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఉంటారు నైట్ డ్యూటీలో, ఈవినింగ్ మార్నింగ్ అంతా ఒక్క సెక్యూరిటీ ఉంటారు. మాకు సెక్యూరిటీ లేక వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి లొల్లులు పెట్టుకొని అట్లా కూడా గొడవలు అయినాయి. పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయినాయి, రిపోర్ట్స్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, కానీ అది కూడా పట్టింపు లేదు. ఇంకోటి వాష్రూమ్స్, ఈ హాస్పిటల్ కనీసం మాకు సౌలతుగా ఆ వాష్రూమ్స్ కూడా లేవు తెలుసా. దాంతో కూడా మాకు హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ సమ్మర్ లో, లాస్ట్ మే సమ్మర్ లో మా ఫార్మసిస్ట్ పవన్ అన్న తెప్పించారు తెలుసా వాటర్. కనీసం మాకు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఈ హాస్పిటల్లో. జీజీహెచ్ కొమ్రంభీం మెడికల్ డిఎంఈ లో మాకు వాటర్ కూడా లేవు. నర్సింగ్ ఆఫీసర్ కి వాష్రూమ్స్ కూడా లేవు. మెడిసిన్ సప్లై లేదు, సర్జికల్ సప్లై లేదు. మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ గానీ మెడిసిన్స్ గానీ లేవు. అందరు బాధపడుతున్నారు. డాక్టర్స్ కూడా జనరేటర్ లేదు. అదే చీకట్ల ఎసెన్సీ పిల్లలు ఉంటారు. అదే ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాదనట్ల ఇన్వర్టర్ కాసేపు పవర్ ఇస్తుంది, మళ్ళీ అది కూడా పోతుంది. అట్లా మేము సఫర్ అవుతున్నాం. పబ్లిక్ వచ్చి మా మీదేనే, మేమే వాళ్ళకి మేమే కనిపిస్తాం, స్టాఫ్ కి మేమే కనిపిస్తాం, అందరికి మేమే. నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ ఏ ఫ్రంట్ ప్లేస్. ప్రతి దానికి నర్సింగ్ ఆఫీసర్ అన్నప్పుడు నర్సింగ్ ఆఫీసర్ కూడా మీరు మాకున్న ఫెసిలిటీస్ మాకు ఇవ్వండి. 24/7 ఏమో డాక్టర్ అవైలబుల్ ఉండడు, అది కూడా మా మీదనే ప్రెషర్ వస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మేము మాట్లాడుతున్నాము. సో దయచేసి హైయర్ అథారిటీస్ ఈ ఆర్గనైజేషన్ ఆ కొమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా. మా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కానీ మా హెల్త్ ఇష్యూస్ కానీ మేము హెల్తీగా ఉంటే మేము హెల్తీ సర్వీస్ ఇవ్వగలుగుతాం. మేమే సిక్ అవుతుంటే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా పని చేయాలా. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము చాలా రెస్పెక్ట్గా మేము ఆయనని వేడుకుంటున్నాము. ఆయన మమ్మల్ని హెల్ప్ చేయాలా. మా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నికి ప్రియారిటీ బేసిస్ మీద కన్సిడర్ చేసి దీని మీద దృష్టి పెట్టి 2-3 కేసెస్ చేశారు, మళ్ళీ బంద్ చేసి పెట్టారు. ఏంటంటే ఇక్కడ వేరే డాక్టర్స్ వచ్చి కూడా ఉండట్లేదు, గైనిక్ డాక్టర్ లేరు, సర్జరీస్ లేబర్స్ ఏమో అవ్వట్లేదు. అన్ని కేసెస్ రిఫర్ చేస్తున్నాం. మేము చాలా వర్త్ఫుల్ స్టాఫ్ ఉన్నాం. వీఆర్ రెడీ టు సర్వ్ హియర్, బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ గవర్నెన్స్ హియర్. సో ప్రాపర్ డాక్టర్ లేడు. వీఆర్ రెడీ టు సర్వ్ టు ద పీపుల్ హియర్. సో వీ రిక్వెస్ట్ అవర్ honorable collector to take necessary action for the sake of healthy and good patient care delivery. మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మేము వెళ్ళి సూపరింటెండెంట్కి చెప్తే ఒక దగ్గరికి వెళ్తే మరొక దగ్గరికి వెళ్ళమంటారు, మరో దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళమంటారు. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఇది మా దగ్గర లేదు కదా, మీరు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పండి అమ్మా, దానికి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది అని అంటారు. అలా ఎక్కడ కూడా మాకు ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకట్లేదు. అలా అని మేము మాలో మేమే పెట్టేసుకుంటున్నాం, మాకు మేమే సఫర్ అవుతున్నాం. మాకు ఇప్పటి వరకు అన్ని డిస్ట్రిక్ట్స్ లలో శాలరీ వచ్చింది. మా డిస్ట్రిక్ట్ లో కొమ్రంభీంలో మాత్రమే మాకు సప్లిమెంటరీ శాలరీ రాలేదు. ఇన్ కేస్ మేము సిఎల్స్ తీసుకున్నా కూడా మాకు శాలరీస్ కట్ అయ్యాయి. అలా 6,000 అని 3,000 అని లేదు. మా పిల్లల్లో ఎవరికైనా హెల్త్ బాగోలేదని మేము ఇన్ఫార్మ్ చేసి మేము సిఎల్స్ తీసుకున్నా కూడా దానికి కూడా శాలరీ కట్ అయ్యారు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటిదనంటే బాగున్న వల్లనేమో అన్ని హాస్టల్స్. జనగామ జిల్లాకు చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా
డీసీపీ రాజమహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్లు శాల్వాల్ కప్పి పూల మొక్కలతో సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గవర్నర్కి వివరిస్తూ తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని అన్నారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,992 జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, జంటర్గఢ్ నరసింహస్వామి ఆలయం, బంగారపోతన ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. They are preparing snacks and they are exporting snacks to other countries. And we have Oriole, Pinnibutter, there are not many people abroad. Yes, sir. In Gujarat also I have met a lady who had a 5-story building. Exactly. She was exporting the kakras and kepla and yes, sir. People all over the world. The turnover from the turnover of that particular group, which is located in Anupanda, the turnover is around 25 crores per annum. You should highlight this growth in the yes. You should highlight that. This is a question of brand. We are only saying about branding. On brand snack products. Yes. For all functions, they order the SSG groups for material. The linkage अच्छा हो गया. Yeah, अच्छा linkage हो गया. Marketing linkage is good. Earlier they used to go to sweet shops. Now they are not going to sweet shops. They are getting fresh material. SSG problem was only marketing. Yes. That can be overcome. SSG. Now they are doing this. Yes. So every district has designated stamina basis. So most of our district offices and mandal offices, we are trying to ensure severely acute malnutrition and moderate to acute malnutrition. Those cases we are focusing right now. We want to make them smart also. So that is the focus of our ICDS. Next, apart from this welfare department also gives buses. Now we are focusing on upgradation of Anganwadi centers. So recently the government has given new toilets sanction, drinking water and also painting works under Baby Bachao Baby Padhao scheme. So now we are slowly strengthening our Anganwadi centers. So apart from this child welfare protection unit, also is one of the part of this district welfare. So we are also ensuring that child marriages are avoided. So we have prevented around 72 child marriages and cases also registered. We are rescuing most of the adolescent labor and POSCO cases also. We are doing adequate compensation, timely compensation, and also sending the government proposals. So these are the few steps on the child protection unit, sir. So we have rescued almost 1,000 children. We have 175 repatriated to other states for other children, migrant children, if there are issues or in the last 3 years. So senior citizens and translators also, we are giving some aid and appliances. So the last few years, we are expecting more funds from the government of India in terms of appliances and aids. So we are in the stage of assisting them, sir. And marriage facilities also to eligible PWD person marriage and other PWD, there is 1 lakh also is given by the government as an incentive to promote their livelihoods. So as hostels, these are the different category of hostels. SC, ST, BC and minority hostels in the district. So almost total 3,835 students only pertain to these 3-4 types of section of students are less area under cultivation and production was also very less. Now we can proudly say, thanks to Devadar irrigation scheme, farmers are getting water for irrigation. The highest production of garden along the 33 states. Actually, budget this time the highest priority is given to irrigation. Yes, sir. No. So ज़्यादा पैसा irrigation में किया है. Within a span of 5 months. Today, we have become number 2 in the area of cultivation of the paddy, and we are number 2 in productivity after Punjab. In the production,
we have become number 1 all over India. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్ తెలంగాణ భవన మరియు కార్మిక సంక్షేమ మండలి వారి సౌజన్యంతో జగిత్యాల జిల్లా ఇండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో మహిళలకు ఉచిత కుట్ మిషన్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వారి సతీమణి కాంతాకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భవన మరియు కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని, ఈ కుట్టు మిషన్ శిక్షణకు సంబంధించిన మహిళా సోదరిమణులు నన్ను కలిసి శిక్షణ గదికి అద్దె చెల్లించే విషయంలో కొంత ఇబ్బంది ఉందని చెప్పిన వెంటనే గదికి సంబంధించిన అద్దె నేనే స్వయంగా చెల్లించి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్స్ తో పాటు కుట్టు మిషన్లు ఇవ్వడం కూడా జరుగుతుందని, ఇప్పుడు 28 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మరో విడతలో మరికొంతమందికి శిక్షణ ఇస్తామని, శిక్షణ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా తన దృష్టికి తీసుకురావాలని సందర్భంగా తెలియజేశారు. ఫ్రీ ట్రైనింగ్ ఇది కంప్లీట్ మహిళలు ఎక్కడ ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ ట్రైనింగ్. సో మనం టోటల్గా మన జిల్లాలో 4 సెంటర్లు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు నేషనల్ అకాడమీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాఫీ మేస్త్రీలకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వారి కుటుంబ సభ్యుల సోదరిమణులకు కూడా ప్రత్యేకంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే ఆ శిక్షణ సమయాన్ని అంతా కూడా ఒక మంచి ట్యూటర్ని పెట్టి ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళ కుట్టు మిషన్ యొక్క శిక్షణ పూర్తిగా నేర్పించి దాని తర్వాత మిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లాలో ఇప్పుడు డైరెక్ట్గా ధర్మపురిలో కానీ ఈరోజు వెలుగుటూరు మండలం ఉన్నటువంటి పూర్వ కరీంనగర్ వెలుగుటూరు మండలం సంబంధించినటువంటి ఇది గొల్లకోటలో నిన్న మా సోదరిమణులు వచ్చి ఎమ్మెల్యే గారు మాకు రూమ్కు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. అడిగిన వెంటనే మా సోదరిమణులు ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా శిక్షణ పెట్టి వాళ్ళ స్వహాగా కుటుంబానికి కొంచెం అండగా ఉండే విధంగా ఆ కుటుంబ శిక్షణ పొంది ఆ కుటుంబానికి మేము కూడా కొంచెం తోడుగా మాకు వ్యక్తిగతంగా మిషన్ నేర్చుకున్నట్టయితే ఆ మిషన్ ద్వారా మా జీవనోపాధి ఉంటుందని చెప్పేసి మాకు రూమ్ కావాలని అడిగిన వెంటనే ఆ సోదరిమణులకు చెప్పిన మీ రూమ్కి సంబంధించిన రెంట్ ఎంత ఉంటుందో మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నేను ఆ రెంట్ చెల్లిస్తా అని చెప్పి మా సోదరిమణులందరూ కూడా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ట్విట్టర్ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు 28 మందికి మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చుకుంటూ ఇంకా ఎంతమంది అయితే వెలుగుటూరు మండలం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ చెల్లెళ్ళు ఉన్నారు పాపం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక పట్టుదల ఉన్న వాళ్ళందరూ మీకు శిక్షణ ఇవ్వండి. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి వారికి సంబంధించిన డైరెక్టర్ గారు చెప్తుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు దాన్ని ప్రారంభించినారు మన 20 రోజుల క్రితం. ఆ స్కిల్ యూనివర్సిటీ లోపల మన గ్రామీణ ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరిహార దేవత అర్చనలు జరిగాయి. అలాగే శ్రావణ మాసం ఏకాదశి రోజున రాజరాజేశ్వర స్వామివారికి లక్ష బిల్వ అర్చనను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దేశాన్ని 65 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేయవచ్చుగా, ఎందుకు చేయట్లేదు? అసలు కులగణనతో పేదరికం పోతుందా? అలా అయితే కులగణన జరిగిన బీహార్ దానికి రాష్ట్రంగా ఎందుకు మారలేదు? రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. तो राहुल गांधी जी को ये बताना चाहिए कि भाई 60 साल से ये आपको ज्ञान कहाँ आपका गया था? 60 साल से तो आपके लोगों की सरकार थी, तब जनगणना करके पूरे देश का भला कर देते। चलिए मान लीजिए अब उनको अक्ल आया है, अब उनको समझ में आई है बात, तो जनगणना जिन राज्यों में कांग्रेस की सरकार है, तेलंगाना में है, कर्नाटक में है, हिमाचल में है, वहां पर करके गरीबी दूर कर ले। हम लोग सब लोग उनके पीछे उसी मॉडल को मान लेंगे। अगर जातिगत जनगणना से गरीबी दूर होती तो बिहार में तो जनगणना हो गया, तो यहाँ गरीबी किसका दूर हो गया? राहुल गांधी जी कांग्रेस के जहाँ जहाँ सरकार है वहाँ जनगणना करा के गरीबी दूर कर ले, हम लोग सब उनका झंडा उठा के घूमेंगे, उसी मॉडल को फॉलो कर लेंगे। जातिगत जनगणना से या किसी भी तरीके के सर्वे से आपको सिर्फ इतना पता चलता है कि समाज के किस वर्ग की स्थिति क्या है। చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని వెంట తీసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది. మాకు న్యాయం చేసేంత వరకు మేము వినేది లేదంటూ మొండియా డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది.
మహబూబాద్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి సమీపంలో ఆదర్శ నగర్లో గల పేదల ఇళ్లపై అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్జోరాలో తీసుకొని వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలో నీళ్లను నీలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు. గతంలో ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెప్తున్నా వినకుండా అక్రమ నిర్మాణాల అంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటనే నిలదీశారు. తెల్లవారుజామున కూల్చివేతలు సాగుతూ ఉండటంతో ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయటకు పెట్టుకుని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు. చాలా మంది బాధితులు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్ష కడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో పట్టణంలో పేదలు కూల్చి వేయడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే పెద్ద మనుషులు, పార్టీల నాయకులు, వాళ్ళ అనుచరులు కట్టిన ఇళ్లను మాత్రం అధికారులు కూలగట్టుకోకపోవడం గమనార్హం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.